అందుకనే మీరు ప్రభు చేయి పట్టుకోమాకండి, ప్రభు చేతికి మీ చేతిని అందించండి. ప్రభువా నన్ను పట్టుకో నాయన. ప్రభు చెయ్యి మనం పట్టుకుంటే మనకి ఇష్టమైనప్పుడు ఆయనతో నడుస్తాం, కష్టమైనప్పుడు లోకాకర్షణలో పడి ఆ చెయ్యి వదిలేసి వెళ్ళిపోతాం. మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, మీరు ఏదైనా సందోహంలోనికి వెళ్ళినప్పుడు మీ పిల్లలని మీ చెయ్యి ఎలా అందించకండి, వాడి చెయ్యి పట్టుకోండి. ఎందుకంటే వాడు ఆ ఆకర్షణకి వెళ్ళిపోతాడు, ఎక్కడేదన్నా కనపడితే అక్కడ నిలబడిపోతాడు, నీ చెయ్యి వదిలేస్తాడు. ఏ తెలివైన తల్లిదండ్రులైనా ఆ జనసందోహములో ఆ ఆకర్షించుతున్న మనుషుల మధ్యలో వెళ్ళినప్పుడు తన పిల్లలని వారి చెయ్యి పట్టుకొని నడిపించాలి. నీ దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు. అందుకనే నువ్వు వదిలించుకోలేవు. నువ్వు వదిలించుకోవాలనుకుంటున్నావు చాలా సార్లు. ఇంకా నిన్ను వెళ్ళలేను ప్రభు, నా వల్ల కాదు ప్రభు, ఈ మాటలు పడలేను ప్రభు, ఈ నిందలు పడలేను ప్రభు, ఈ కష్టాలు పడలేను ప్రభు, నేను ఇంత విశ్వాసంగా ఉంటే ఎందుకు ప్రభు నాకు ఈ శ్రమలు, నా వల్ల కాదు అలిగి పడుకున్నావా? ఒక్కొక్క ఆదివారం దేవుని మంచితనం తెలుసుకోండి మీ గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. దేవుడు మంచివాడు కాకపోతే మనం ఎలా బ్రతకగలం? ఆయన మంచివాడు, ఆయన మనలాంటి వాడు కాదు. ఆయన మన క్షేమాన్ని కోరే దేవుడు, మన మంచిని కోరే దేవుడు. ఆయన దగ్గరే మనకు స్థానం లేకపోతే ఇంకెక్కడ బ్రతుకుతాం? కాకపోతే మరి ఆయన ఎందుకు నీకు ఈ నానా విధాలైన శోధనలు వస్తున్నాయి నీ విశ్వాసానికంటే నిన్ను పరీక్ష పెడుతున్నాడు అంతే. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. పరీక్షలో నెగ్గిన తర్వాత దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు.